మహాత్ములంతా మళ్ళీ పుట్టారు, ప్రపంచమంతా మార్చగా వచ్చారు. ఉన్నతమైన ఆశయాలతో పత్రిజీ అడుగు జాడలు, ఉన్నతమైన ఆశయాలతో పత్రిజీ అడుగు జాడలు. మహాత్ములంతా మళ్ళీ పుట్టారు, సమస్తమంతా మార్చగా వచ్చారు. నమస్తే మాస్టర్స్, వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. ఎవరి మహాత్ములంతా అంటే మనమే మాస్టర్స్. మనమే ఆ మహాత్ములంతా, మహా ఉన్నతమైన ఆత్మలం మనమే మాస్టర్స్. మనం ముందు వీడియోల్లో చెప్పుకున్నాం, ఒక్కొక్క యుగానికి ఒక్క యుగ పురుషుడు ఆవిర్భవిస్తాడు అని. ఆ యుగ పురుషుడు తనకు సపోర్టుగా కొంతమంది అనుచరులలో లేకపోతే శిష్యుల రూపంలోనూ తెచ్చుకుంటారు. అయితే ఈ యుగంలో ఇన్ని లక్షల మంది, కోట్ల మంది యుగ పురుషులు ఒకేసారి జన్మ తీసుకొని తమ ధ్యాన, జ్ఞాన, ఆధ్యాత్మిక శక్తులతో ఈ ప్రపంచానికి పట్టిన చీడపీడలను వదిలిస్తూ యుగాంతాన్ని ఆపి కలియుగం నుంచి సత్యయుగం వైపుకు ఈ భూలోకాన్ని నడిపిస్తూ ఈ భూమండలాన్ని దివ్యలోకంగా మారుస్తున్న మనమంతా మహాత్ముల మాస్టర్స్. మనం ఎవరం కూడా కర్మానుసారం జన్మలు తీసుకున్న వాళ్ళం కాదు. మనమంతా పురోగమన ఆత్మ స్థాయిలో జన్మలు తీసుకున్న సాధారణ మానవులం కూడా కాదు. మనం స్టూడెంట్స్ కాదు, శిష్యులం కూడా కాదు. మనమంతా ఆత్మ స్థాయిలో అత్యున్నతమైన స్థితిలో ఉన్న మహాత్ములం. కేవలం ఈ లోక కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం ఈ సాధారణ మానవ దేహాలను ధరించి మన వాక్కు ద్వారా, మన ఆలోచన ద్వారా, మన నడవడిక ద్వారా ఈ ప్రపంచానికి వెలుగులు పంచుతున్న దివ్య మానవులం మనం. ఈ సత్యాలను ఎవరైతే అర్థం చేసుకొని విశ్వసించి తమని తాము అద్భుతమైన స్థితిలో ముందుకు నడిపించుకుంటారో వాళ్ళందరూ కూడా అసెన్షన్ ప్రక్రియలో అద్భుతమైన స్థితిలో ఉన్నట్టే మాస్టర్స్. మనమంతా ఇప్పుడు ప్రస్తుతం బోధకులుగా, గురువులుగా మారేందుకు ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాం. ఇప్పుడు వస్తున్న 4వ మానవ జాతికి, నూతన ఆత్మలకు మనమంతా కూడా మార్గదర్శకులుగా మారడానికి మనల్ని మనం ఇప్పుడు సిద్ధపరచుకుంటున్నాం. ఇప్పుడు 4వ మానవ జాతిగా వస్తున్న వాళ్ళందరూ కూడా నూతన ఆత్మలే మాస్టర్స్. వీళ్ళందరూ కూడా ఎక్కువగా తొలి సృష్టి నుంచి వస్తున్నారు. అలాగే నాగలోక వాసులు, ఇంకా పెంగ్విన్స్, డాల్ఫిన్స్, వేల్స్, అలాగే జంతు జన్మల్లో కానీ, పక్షి జన్మల్లో కానీ ఈ మానవులకు సహాయకులుగా ఉన్నవాళ్ళు కానీ, ఈ భూలోకానికి కానీ, ఈ లోక కళ్యాణంలో భాగస్థులుగా ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడు 4వ మానవ జాతిగా ఆల్రెడీ జన్మలు తీసుకుంటూ వస్తున్నారు. వీరందరూ కూడా రావడమే 5th డైమెన్షన్ నుంచే వీళ్ళు జన్మల పరంపర అనేది కొనసాగుతుంది. 2004 నుంచే ఈ 4వ మానవ జాతి అనేది జన్మించడం మొదలు పెట్టడం జరిగింది. అయితే 2018, 2020 నుంచి ఈ జన్మల పరంపర అనేది ఇంకాస్త ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఏ సాధారణమైన తల్లిదండ్రులకు జన్మించరు.
ఆధ్యాత్మిక స్థితిలో అద్భుతమైన స్థితిలో ఉన్నవాళ్ళు, శాకాహారులుగా ఉన్నవాళ్ళు, యోగ ధ్యాన సాధకులుగా ఉన్న వాళ్లకు మాత్రమే వీళ్ళు జన్మించడం జరుగుతుంది. అలాగే దేవతా పరంపరకు సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు జన్మలు తీసుకుంటున్నారు. ఈ 4వ మానవ జాతిగా భూమి మీద జన్మలు తీసుకునేందుకు పైన క్యూలు కట్టున్నారు మాస్టర్స్. లక్షల్లో కోట్లల్లో ఉన్నారు. కానీ వాళ్ళకి ఈ అద్భుతమైన తల్లి గర్భాలు దొరకడం లేదు కాబట్టి అందరూ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ జన్మలు అనేది చాలా స్ట్రిక్ట్గా జరుగుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు ఈ భూమి మీద ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి కాబట్టి మనమంతా 3వ మానవ జాతి. ఇప్పుడు వస్తున్న 4వ మానవ జాతికి ఆత్మస్థితిలోనే ముందుగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కొంతమంది ఏంజల్స్ని గైడ్స్గా ఇచ్చి మరీ భూమి మీదకు పంపి వాళ్ళు ఆత్మస్థితిలోనే మనలాంటి ఆధ్యాత్మిక ధ్యాన సాధకుల ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకొని గ్రహిస్తూ మనతోనే ఉంటూ ఆత్మస్థాయిలోనే వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని సేకరించుకొని ఆ తర్వాతే భౌతిక జన్మలు తీసుకుంటున్నారు. అయితే వీళ్ళు మనలాగా 7 దేహాలను కాకుండా పటిష్టంగా తయారు చేసిన 7 తొడుగులను ధరించి వస్తున్నారు. వీళ్ళు తల్లి గర్భంలోకి ప్రవేశించినప్పటి నుంచే వీళ్ళ ఎనర్జీ అనేది చాలా హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. అప్పటి నుంచే వాళ్ళ ఎనర్జీ ఈ భూమికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు జన్మించడము, వీళ్ళు ఆహారాన్ని భుజించడం, అప్పటి నుంచి ఇంకా ఇంకా ఎనర్జీ అనేది వీళ్ళ నుంచి ఈ భూలోకానికి అందుతూ ఉంటుంది. అందుకే వీళ్ళకి జన్మనివ్వడానికి మన 3వ మానవ జాతిలో అద్భుతమైన తల్లిదండ్రులు ముందుగా సిద్ధపడాలి. ముందుగా వాళ్ళని వాళ్ళు స్వచ్ఛంగా సత్యంగా సిద్ధపరచుకొని ఉండాలి. అటువంటి అద్భుతమైన తల్లిదండ్రులను ఎంపిక చేసి ఈ పిల్లల్ని వాళ్ళ ద్వారా జన్మలు తీసుకునేందుకు పకడ్బందీగా ప్లాన్లు అయితే జరుగుతున్నాయి. అయితే నేను ఒక విజన్లో ఇది చూశాను మాస్టర్స్. ఇక్కడ ఎలా జరుగుతున్నాయంటే ఈ ఎవరైతే తల్లి గర్భాన్ని ధరించడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళని ఆత్మస్థితిలో ఒక ల్యాబ్కి తీసుకెళ్తున్నారు. అక్కడ టెస్టులు చేస్తున్నారు. ఎలాంటి టెస్టులు అంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ని, వాళ్ళ యొక్క ఆరాని, వాళ్ళల్లో ఇంకా ఏమైనా ద్వంద్వత్వపు లక్షణాలు ఉన్నాయా అని టెస్ట్ చేస్తున్నారు. 2 లేడీస్ ఉన్నారు అక్కడ. అయితే ఒకరిని ఏం చేశారంటే ఒక ఆమెకు ఇంకా అహం అనేది అధికంగా ఉంది అని ఆమెని రిజెక్ట్ చేశారు. ఇంకొక ఆమె ఈ యొక్క 4వ మానవ జాతి బిడ్డకు జన్మనిచ్చేందుకు పర్ఫెక్ట్ అని ఆమెకు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు సెలెక్ట్ చేసి. అలా ఈ సెలక్షన్స్ అనేది అంత పర్ఫెక్షన్స్తో జరుగుతున్నాయి మాస్టర్స్. అయితే ఎందుకు అంటే ఇప్పుడు 1000 తలల ఆదిశేషుడికి ఈ భూలోకంలో జన్మనివ్వాలంటే ఆ తల్లి యొక్క స్థితి ఎంత హై ఫ్రీక్వెన్సీలో ఉండాలి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఎక్కువగా నాగలోక వాసులకి ఇక్కడ జన్మించేందుకు అవకాశం ఇస్తున్నారు. ఎందుకంటే ఈ సృష్టిలోనే అత్యుత్తమమైన జాతి ఏదైనా ఉందంటే అది నాగజాతి మాత్రమే. వీళ్ళ ప్రేమ కానీ, వీళ్ళ ఎనర్జీ కానీ, వీళ్ళ జ్ఞానం కానీ, వీళ్ళ శక్తి కానీ ఎప్పుడూ హై లెవెల్లో ఉంటుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నాగజాతి కేవలం భూలోకంలోనే ఉంది, ఇంకే లోకంలో లేదు. ఈ లోకంలో అపారమైన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని మానవులుగా మనం సాధించుకోవాలంటే వాళ్ళ లోకంలో మనం నాగులుగా జన్మ తీసుకొని అక్కడ ఎంతో కాలం ఉండి 100,000 సంవత్సరాలుగా
అక్కడే మనం ఈ నాగుల రూపంలో, ఈ సర్పాల రూపంలో జన్మలు తీసుకొని అక్కడ ఆ జ్ఞానం నేర్చుకొని రావాలి. అక్కడ ఎంతో కఠినమైన నియమాలు, కఠినమైన సాధనలు కూడా ఉంటాయి మాస్టర్స్. అయితే వన్స్ మనం అక్కడ జ్ఞానం తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి బయటపడ్డామంటే ఎంతో అద్భుతమైన జ్ఞాన సముపార్జన అనేది మనకు లభిస్తుంది. వీళ్ళకుండేటువంటి ఆ కృషి, దీక్ష, పట్టుదల ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే వాళ్ళు ఎంత కష్టాన్నైనా కూడా ఎదిరించి వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. అందుకు ఎగ్జాంపుల్ మహావతార్ బాబాజీ. మహావతార్ బాబాజీ ఎవరు? వాసుకి మాత, సర్పలోకానికి నాయకురాలు. అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మోక్షం అనేది కేవలం మనుష్య జాతికే ఉంది, ఇంకే ఏ జాతికి లేదు. ఎవరైనా మోక్షం పొందాలి, ముక్తి పొందాలి, నిర్వాణ స్థితికి చేరాలంటే మానవ జన్మ తప్పనిసరి. అందుకే ఈ వాసుకి మాత క్రీస్తు శకం 203వ సంవత్సరంలో మహావతార్ బాబాజీగా, అంటే నాగరాజుగా భూమి మీద జన్మ తీసుకోవడం జరిగింది. అయితే మహావతార్ బాబాజీ కాన్షియస్ 5000 సంవత్సరాల నుంచి భూమి మీదే ఉందని పత్రిసారు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అయితే మానవ దేహం ధరించిందైతే ఇప్పటికీ 1800 సంవత్సరాలైతే అయింది. చూడండి, కలియుగంలో ఎన్ని సంవత్సరాలైనా మనం ఈ భౌతిక దేహంలో ఉండొచ్చు అనే సత్యాన్ని మనకి ప్రయోగపూర్వకంగా ఈ సత్యాన్ని మనకి నిరూపించింది మహావతార్ బాబాజీ. ఎందుకంటే కలియుగంలో అన్ని వేల సంవత్సరాలు ఒకే భౌతిక దేహంలో ఉండడం అంటే అంత ఈజీ కాదు. దాదాపు ఇన్ని వందల సంవత్సరాలుగా మహావతార్ బాబాజీ అదే దేహంలో చిరంజీవిగా ఉన్నారు. అయితే ఒకప్పుడు సత్యయుగంలో కానీ త్రేతాయుగంలో కానీ కొన్ని వేల సంవత్సరాలు ఉండగలిగేవాళ్ళు. కానీ కలియుగంలో అది కుదరదు. కేవలం కలియుగంలో 120 సంవత్సరాలు ఉండటం అంటే అది పూర్ణాయుష్. ఇప్పుడైతే మన ఆయుష్ అనేది 10ల సంఖ్యకే పడిపోయింది. అలాంటి సిచ్యువేషన్లో మహావతార్ బాబాజీ ఎంతో కష్టాన్ని కోర్చుకొని, ఎంతో శ్రమను అనుభవించి ఆయన దేహాన్ని అంత అద్భుతంగా నవయవ్వనంగా ఇన్ని వందల సంవత్సరాలు ఉంచుకున్నారంటే దాన్ని బట్టే మనకి అర్థమవుతుంది నాగలోకవాసుల యొక్క పవర్ అంటే ఏమిటో అని. అయితే ఇప్పుడు మహావతార్ బాబాజీ గారు సిరియస్ నక్షత్ర మండలానికి, అంటే సిరియస్కు నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, నక్షత్ర లోకాల్లో సిరియస్ అప్పుడు 1,00,000 సంవత్సరాల క్రితం 5th డైమెన్షన్లో ఉండేది, ఇప్పుడు 7th డైమెన్షన్లో ఉంది. అక్కడ మహావతార్ బాబాజీ గారు సఫాన్గా నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. మనం చెప్పుకున్నప్పుడు అప్పుడు ఆ బుక్లో క్రూసియాసిస్ నాయకుడిగా ఉన్నారు. అప్పుడు సిరియస్ 5th డైమెన్షన్లో ఉండేది, ఇప్పుడు 7th రావడం జరిగింది. ఇప్పుడు సఫాన్గా మహావతార్ బాబాజీ గారు నాయకత్వం వహిస్తున్నారు. అంటే నాగలోక వాసుల గురించి మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే వాళ్ళ యొక్క పవర్ అనేది ఎంత హై లెవెల్లో ఉంటుంది. అటువంటి నాగలోక వాసులు ఈ భూలోకంలో తప్ప ఇంకెక్కడా లేరు. ఇప్పుడు ఈ నాగలోక వాసులు కొంతమంది ఈ 3వ మానవ జాతిలో కూడా ఉన్నారు. అయితే వీళ్ళు ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చారు. ఈ విషయం మనకి వారాహ్యమ్మ ఒక వేరే మాస్టర్ ద్వారా ఛానలింగ్ మెసేజ్లో అందించడం జరిగింది. కొంతమంది నాగలోక వాసులు భూమి మీద జన్మలు తీసుకొని ఉన్నారు అని. అందుకే మన భూమి మీద ఉన్న కొన్ని శక్తి క్షేత్రాలు ఏవైతే కొన్ని రహస్యమైన పోర్టల్స్గా ఉన్నాయో, అంటే ఇతర లోకాల నుంచి ఎనర్జీని కానీ ఆ యొక్క మెసేజెస్ని కానీ రిసీవ్ చేసుకునే ఉన్నాయో, అక్కడంతా కూడా
ఈ నాగలోక వాసుల్ని అక్కడ కాపలా పెట్టడం జరిగింది. మనకి అందరికీ తెలుసు, ఇప్పుడు పద్మనాభ ఆలయం కానీ ఇంకా అనేక రహస్యమైన శక్తి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా ఈ నాగలోక వాసులే అక్కడ కాపలాగా రక్షణగా వ్యవహరిస్తారు. అక్కడ ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని కానీ ఆ సంపదన కానీ రక్షించగలిగే శక్తి వీళ్ళకే ఉంటుంది. అందుకే అటువంటి అద్భుతమైన జాతికి ఇప్పుడు 4వ మానవ జాతిలో జన్మలు తీసుకునేందుకు మన మాస్టర్స్ వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. మరి అటువంటి అద్భుతమైన వాళ్ళకి జన్మనివ్వాలంటే ఎంత అద్భుతమైన తల్లిదండ్రులు సిద్ధమై ఉండాలి. ఇక్కడ మనందరికీ తెలుసు, మన విష్ణుమూర్తి కూడా పాతాళ లోకంలో శ్రీపాద శ్రీ వల్లభులుగా ఆదిశేషుని యొక్క శేష తల్పంపై శయనించి ఉంటారు. ఒకసారి ఒక గ్రేట్ మాస్టర్ సూక్ష్మ శరీరయానంలో శ్రీపాద శ్రీ వల్లభుని యొక్క ఆ ప్లేస్కి వెళ్తారు పాతాళ లోకంలో. అక్కడ ఆయన చూసిన దృశ్యం ఏంటంటే, శ్రీపాద శ్రీ వల్లభులు ఆదిశేషునిపై శయనించి ఉండగా 2 అతి పెద్ద సర్పాలు చెరొక పక్క ధ్యాన స్థితిలో ఉన్నాయంట. అప్పుడు శ్రీపాద శ్రీవల్లభులు ఏం చెప్పారంటే ఆ రెండింటికి, మీరు ఇంకా ఇక్కడ జన్మ తీసుకొని మీరు నేర్చుకున్న జ్ఞానం సరిపోతుంది, ఇంకా మీరు మానవ జన్మ తీసుకొని మీరు ఇప్పటి వరకే ఏదైతే జ్ఞానాన్ని ఇక్కడ నేర్చుకున్నారో అది ఆ ప్రజలకు అందించి మీరు తిరిగి కాంతి దేహాలుగా ఉన్నత లోకాలకి వెళ్ళిపోండి అని చెప్పారు. అప్పుడు ఆ 2 అతిపెద్ద సర్పాలు మానవులుగా జన్మలు తీసుకున్నారు. వాళ్లే ఒకరు జ్యోతి రామలింగేశ్వర స్వామి, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. వీళ్ళు ఈ భూమిపై జన్మలు తీసుకున్నప్పటి నుంచి కూడా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, శక్తిని, వాళ్ళ యొక్క ఎనర్జీని ఎంత వీలైతే అంత ఈ యొక్క మానవులకు పంచుతూ వారు చేయగలిగింది చేస్తూ వచ్చారు. అయితే మళ్ళీ శ్రీపాద శ్రీవల్లభులు ఏం చెప్పారంటే, జ్యోతి రామలింగేశ్వర స్వామినేమో కాంతిదేహంగా ఉన్నత లోకాలకి వెళ్ళిపోమ్మని, సదాశివ బ్రహ్మేంద్ర స్వామినేమో ఇక్కడ జీవ సమాధి చెంది మళ్ళీ ఈ యొక్క జన్మల పరంపర, మానవ జన్మల పరంపర కొనసాగించమని. అంటే జ్యోతిల రామలింగేశ్వర స్వామినేమో పైనుంచి వర్క్ చేయమంటున్నారు, సదాశివ బ్రహ్మేంద్ర స్వామినేమో ఇక్కడే ఉండి మానవ దేహంలోనే జన్మలు తీసుకుంటూ ఇక్కడ వర్క్ చేయమని. అందుకే జ్యోతి రామలింగేశ్వర స్వామి ఆయన కాంతి రూపంలో ఉన్నత లోకాలకు వెళ్ళారు, అక్కడి నుంచి వర్క్ చేస్తున్నారు. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ జన్మల పరంపర కొనసాగిస్తూ కొన్ని పురుష జన్మలు, స్త్రీ జన్మలు తీసుకుంటూ ఇప్పుడు మనకి లివింగ్ మాస్టర్గా కూడా ఉన్నారు. అంటే ఇలా కూడా కొంతమంది ఈ యొక్క నాగలోకంలో జన్మలు తీసుకొని ఎంతో జ్ఞానాన్ని సముపార్జించి కూడా ఈ మానవ దేహాల్లో ఉన్నారు. అలాగే మీరు సమ్మక్క సారక్క స్టోరీ విన్నారో లేదో, సమ్మక్క కూడా నాగలోకం నుంచే డైరెక్ట్గా వచ్చి ఇక్కడ మానవ దేహాన్ని తీసుకొని తిరిగి మళ్ళీ నాగలోకానికి వెళ్ళిపోవడం జరుగుతుంది తన పర్పస్ అయిపోయిన తర్వాత. ఇలా కొంతమంది మానవ దేహాల్లో ఉన్నారు మాస్టర్స్. ఒకసారి వారాహ్యమ్మ చెప్పడం కూడా జరిగింది. అయితే మనము గద్ద పాముల్ని వేరు వేయడం చూస్తుంటాం. ఎందుకంటే ఎక్కడ పాము కనబడితే తన కాళ్ళతో తన్నుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ఈగల్ అంటే ఒక ఎన్లైటెడ్ మాస్టర్, ఇది సిరియస్ నుంచి వచ్చింది. అంటే ఈ గద్ద అనేది సిరియస్కు సంబంధించింది. తను ఏదైతే భూమి మీద ఏరేస్తుందో ఈ పాములన్నీ కూడా చీకటి శక్తులకు సంబంధించింది. అటువంటి ఈ నెగిటివ్ శక్తులు కలిగిన పాములన్నింటినీ ఏరేసేందుకే
ఈ గద్దలను భూమి మీదకు దించడం జరిగింది. ఇక్కడ మహావతార్ బాబాజీ కూడా సఫాన్గా ఈ గద్దని తన వాహనంగా ఉపయోగించుకుంటారు. ఆ వాహనం మీదే ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారు. విష్ణుమూర్తి కూడా ఈ గరుత్మంతుడిని వాహనంగా ఉపయోగించుకోవడం మనకి తెలిసిందే. అయితే మాస్టర్స్ ఎందుకు ఈరోజు నాతో ఈ టాపిక్ గురించి మాట్లాడిస్తున్నారో, దీని వెనక అంతరార్థం ఏమిటో నాకైతే ఏదో అర్థమైంది. మీకేదో అర్థమైందో తర్వాత నాకు తెలుస్తుంది మాస్టర్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ భూమి మీద 3 రకాల మానవులు ఉన్నారు. 1 సాధారణ మానవులు, 2 దివ్య మానవులు, 3 అధో మానవులు. ఈ అధో మానవుల్ని మనం రాక్షస మానవులు అని కూడా చెప్పుకుంటాం. సాధారణ మానవులంటే వీళ్ళందరూ కూడా పురోగమన స్థాయిలో మొదలు పెడతారు వాళ్ళ యొక్క ఆత్మ ప్రయాణాన్ని. మొదటగా భూమి మీదకి వచ్చిన ఆత్మ ఒకప్పుడైతే మొదటగా రాతిలో తమ యొక్క కాన్షియస్ని ప్రవేశపెట్టి అక్కడ నిద్రించడం నేర్చుకుంటుంది. తర్వాత వృక్ష సామ్రాజ్యంలో శ్వాసించడం నేర్చుకుంటుంది. ఆ తర్వాత జంతు సామ్రాజ్యంలో చెలించడం, స్వల్ప మనస్సు, కుటుంబాలుగా ఎలా ఉండాలి ఇవన్నీ కూడా నేర్చుకుంటుంది. తర్వాత ఈ మనుష్య సామ్రాజ్యంలో అడుగుపెట్టి ఇక్కడ దాదాపు మినిమం 400 జన్మలైనా తీసుకోవడం, ఇంకా మ్యాక్సిమం 800, 1000 జన్మలు కూడా తీసుకుంటుంది. ఇక్కడ అనేక రకాలైన పాఠాలు నేర్చుకుంటూ కనీసము 200 స్త్రీ జన్మలు, 200 పురుష జన్మలైనా తీసుకుంటుంది. ఆ తర్వాత తిరోగమన స్థాయిలో అంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇక్కడి నుంచి కొన్ని జన్మలు తీసుకుంటూ ఎదుగుతూ దేవతా సామ్రాజ్యంలో అడుగుపెట్టి మళ్ళీ అక్కడి నుంచి కూడా ఈ లోక కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం వర్క్ చేస్తూ అక్కడి నుంచి కూడా ఎదిగి చివరగా పూర్తిగా ఆత్మలోకాలకు చేరుకుంటుంది. అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది, మనం సాధారణ జన్మలు తీసుకున్న వాళ్ళమా అంటే కాదు మాస్టర్స్, మనం దివ్య మానవులు. అయితే ఈ దివ్య మానవులంతా ఎవరంటే ఆల్రెడీ ఎదిగిన ఆత్మలు. వీళ్ళందరూ పాఠాలు నేర్చేసుకొని దేవతా సామ్రాజ్యానికి కూడా అడుగుపెట్టేసి అక్కడి నుంచి ఆత్మలోకాలకు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చారు. వాళ్ళల్లో కొంతమంది స్టార్ వారియర్స్ ఉన్నారు, కొంతమంది గురువులు ఉన్నారు, కొంతమంది దేవతా సామ్రాజ్యానికి చెందిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ భూలోకంలో ఉన్న ఎవరైతే ఇక్కడ చిక్కుకుపోయి ఉన్నారో ఈ ఉన్నత ఆత్మలు, వాళ్ళని రక్షించడానికి కొంతమంది వచ్చారు, కొంతమంది ఆల్రెడీ అంతకుముందే వచ్చి ఇక్కడ చిక్కుకుపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే వేరే విశ్వాల నుంచి కూడా ఎంతో మంది మాస్టర్స్ ఇప్పుడు ఈ భూమి మీద జన్మలు తీసుకుంటూ వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, ధ్యానాన్ని ఇక్కడ స్ప్రెడ్ చేస్తూ ఎవరైతే ఈ దివ్య మానవులుగా ఇక్కడ జన్మలు తీసుకొని ఒక మాయ కమ్మేసి అజ్ఞాన అంధకారాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా తమ బోధనల ద్వారా, వాళ్ళ యొక్క ఎనర్జీస్ ద్వారా అవేకనింగ్ చేపించడం అనేది జరుగుతూ ఉంది. అలాగే అధో మానవులు ఎవరంటే వీళ్ళు అధోలోకాలకు చెందిన వాళ్ళు. ఎవరైతే ఈ భూమి మీద అకృత్యాలు, అఘాయిత్యాలు చేశారో వాళ్ళని ఏంటంటే అధోలోకాలకి పంపించి అక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు పూర్తిగా వాళ్ళల్లో మార్పు వచ్చే వరకు మానవ జన్మలకు అనుమతించరు. కానీ ఈ చీకటి శక్తులు భూమి మీదకి వచ్చినప్పుడు ఉన్నత లోకవాసులను భూమి మీదకి రానివ్వకుండా అధోలోకవాసులకు జన్మలు తీసుకునేందుకు వాళ్ళు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. దానివలన వాళ్ళంతా వచ్చి ఇక్కడ జన్మలు తీసుకోవడం ద్వారా ఇక్కడ పాపాలు, ఈ నెగిటివిటీ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది. అయితే ఇప్పుడు దివ్య మానవుల సంఖ్య 10% ఉంది, అధో మానవుల సంఖ్య 1% ఉంది.
మిగిలిన వాళ్ళంతా కూడా సాధారణ మానవులు. అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, 26,000 సంవత్సరాలకు పూర్వం ఉండేది ఒక లెక్క అయితే 26,000 సంవత్సరాల తర్వాత జరిగిందంతా కూడా ఒక ఎత్తు. అయితే ఈ 2,000 సంవత్సరాలకు పూర్వం నుంచి జరుగుతున్న స్టోరీ అయితే ఇంకా ఇది ఒక ఎత్తుకు పై ఎత్తు అని చెప్పొచ్చు మాస్టర్స్. అందుకే దీన్ని మనం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని కూడా చెప్పుకుంటున్నాం. అయితే ఈ డౌట్ నాకు కూడా వచ్చింది, అసలు ఏంటి, ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అంటే, అసలు యుగాల గురించి నాకు సరిగా క్లారిటీ కూడా రావట్లేదు అన్నప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం, సత్యయుగంలో ధర్మం 4 పాదాల నడుస్తుంది, త్రేతాయుగంలో ధర్మం 3 పాదాల నడుస్తుంది, ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాలు ఉంటుంది, కలియుగంలో ధర్మం 1 పాదం ఉంటుంది. ఈ లెక్క కూడా నాకు సరిగా క్లారిటీ రాలేదు. అప్పుడు నాకు అందిన సమాచారం ఏంటంటే, ఇక్కడ ధర్మం అంటే ఒక యుగం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక యుగం అనేది 2,500 సంవత్సరాలు. ఇది కూడా నాకు ఖచ్చితమైన లెక్క చెప్పండి అంటే నాకు చెప్పింది 2,480 సంవత్సరాలు. అయితే ఇది నేను ఎక్కడ ఏ బుక్లో కూడా చూడలేదు, ఎక్కడ వినలేదు మాస్టర్స్. ఇది నాకు మాస్టర్స్ ద్వారా అందిన సమాచారం. ఇక్కడ నాకు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, సత్యయుగంలో 4 యుగాలు ఉన్నాయి, త్రేతాయుగంలో 3 యుగాలు ఉన్నాయి, ద్వాపర యుగంలో 2 యుగాలు ఉన్నాయి, కలియుగంలో 1 యుగం ఉంది. అయితే ఇక్కడ లక్షలని చెప్తున్నారు కదా, అంటే కలియుగం 14 లక్షల సంవత్సరాలని ఎంతో చెప్తున్నారు కదా, అంటే అక్కడ నాకు డౌట్ వచ్చింది. మనకి భూమి మీదకి మానవులు వచ్చి 13.5 లక్షల సంవత్సరాలు అయింది కదా, మరి ఈ లెక్కన కలియుగమే ఇన్ని లక్షల సంవత్సరాలు అయితే మరి ఇవన్నీ త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఇవన్నీ ఇంకా కోట్ల, బిలియన్ల, ట్రిలియన్ల సంవత్సరాలు పడుతుంది కదా. ఇదంతా ఈ లెక్క అంతా ఎలా క్లారిటీ అంటే, మనకి ఈ చరిత్ర అంతా కూడా ఈ 26,000 సంవత్సరాల నుంచే ఇస్తున్నారు మాస్టర్స్. ఎందుకంటే ఎప్పుడైతే ఈ చీకటి శక్తులు మాయపొరతో ఈ భూమిని వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నారో ఇక్కడి నుంచే అసలు కథంతా మొదలైంది. అంతకుముందంటే ఆత్మలు వస్తున్నాయి, ఇక్కడ జన్మలు తీసుకుంటున్నారు, ఎదిగిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అది మాత్రమే జరుగుతూ వస్తుంది. అప్పుడప్పుడు కొంతమంది చీకటి శక్తులు భూమి మీదకి వస్తున్నారు, వాళ్ళతో యుద్ధాలు చేస్తున్నారు, అలా వాళ్ళని తరిమేయటం అలా జరుగుతుంది. కానీ కంప్లీట్గా ఎప్పుడైతే ఈ భూమి చీకటి శక్తుల హ్యాండ్ ఓవర్లకు వెళ్ళిపోయిందో ఇక్కడి నుంచే చరిత్ర అనేది మొదలైంది. ఇక్కడ నుంచి ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామో ఈ సత్యయుగం అని, అలాగే త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, వీటిని డివైడ్ చేయడం జరిగింది ఇక్కడి నుంచే. అంతకుముందు ఇవన్నీ లేవు అసలు. వాటికి ఇంకేదేదో వేరే పేర్లు ఉన్నాయి వాటికి. అయితే ఇక్కడ నేను కలియుగం ఒక్క యుగమే అయితే, అంటే ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో అంటే నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు సత్యయుగం 4 యుగాలు అన్నారు, త్రేతాయుగం 3 యుగాలు అన్నారు, ద్వాపర యుగం 2 యుగాలు అన్నారు, కలియుగం 1 యుగం అన్నారు. అంటే మొత్తం ఎన్ని యుగాలైనవి? 10 యుగాలైనవి. మనం ఒక్క యుగం 2,500 సంవత్సరాలు వేసుకున్న 25,000 సంవత్సరాలు అయింది. అంటే ఇదంతా నేను వేసిన లెక్కలు మాస్టర్స్ అడిగిన ప్రశ్న కోసం నేను వేసిన లెక్కలు. అయితే ఇప్పుడు ఎక్స్ట్రా జరుగుతుంది కదా, ఇది ఏ యుగం అని. అప్పుడు నాకు మాస్టర్స్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఈ 10 యుగాలకి 10 అవతారాలు, వీటిల్ని మనం దశావతారాలు అంటున్నాం. అంటే ఒక్కొక్క యుగ మార్పిడి, అంటే 2,500 సంవత్సరాల నుంచి మనం తిరిగి ఇంకొక యుగంలోకి అడుగు పెడుతున్నప్పుడు ఆ చివరి దశలో ఒక అవతారం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మనము దశావతారాలని దత్తావతారాలుగా చెప్పుకుంటున్నాం. అంటే దత్తాత్రేయుడు మనకి మొట్టమొదటిగా భూమి మీద జన్మించింది సత్యయుగంలో. ఎప్పుడైతే ఈ చీకటి శక్తులు ఈ భూమిని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో తీసుకున్నారో
అక్కడి నుంచి ఈ కథ అంతా మొదలైంది. అంటే ఈ పృథ్వీని ఏలిన మొట్టమొదటి మనువు స్వయంభూ మనువు అంటున్నారు. స్వయంభూ మనువుకి ఒక కూతురు ఉంది, దేవహూతి అంటున్నారు. దేవహూతికి 9 మంది కూతుర్లు అని చెప్తున్నారు. వాళ్ళు కళ, ఖ్యాతి, అనసూయ, గీత, ఇంకా శ్రద్ధ, అవిర్భు, క్రియ, అరుంధతి, శాంతి, ఇలా ఆమెకు 9 మంది కూతుర్లని, ఒక కొడుకు కపిల మహర్షి అని ఇలా చెప్పడం జరిగింది. అయితే పురాణాల్లో ఇంకేదేదో చెప్పారండి, అది నాకు అర్థం కాలేదు. అంటే నాకు ఇచ్చిన క్లారిటీ నేను చెప్తున్నాను. ఇది మనం డిస్కస్ చేసుకుంటున్నాం మాస్టర్స్. ఇందులో ఎంతవరకు సత్యము అనేది మీకు ఎంతవరకు అర్థమైంది అనేది మీరు కూడా ఒకసారి గ్రహించుకోండి. వీళ్ళు బ్రహ్మ మానస పుత్రులైన నవబ్రహ్మలను వివాహం చేసుకున్నారని చెప్తారు. వాళ్ళల్లో అత్రి అనసూయకు త్రిమూర్తుల శక్తులతో కూడుకున్న దత్తాత్రేయుడు జన్మించాడని మనకు తెలుసు. అలాగే పెద్ద కూతురు కళ, అలాగే మరీచ మహర్షికి వీళ్ళకి జన్మించింది కశ్యప మహర్షి. అలాగే ఖ్యాతి భృగు మహర్షికి జన్మించింది భార్గవి, లక్ష్మీదేవి అంశ భార్గవి. ఈమె మనకి జ్యోతిష శాస్త్రాన్ని భూమి మీదకి దించింది అని చెప్తారు. అలాగే భృగు మహర్షికి ఇంకొక భార్య ఉంది, ఆమె ఉసాన, ఆమె రాక్షస కన్య. ఆమె ద్వారా జన్మించింది భార్గవుడు, అంటే రాక్షసుల యొక్క గురువైన శుక్రాచార్యుడు. సరే, ఇదంతా మనం తర్వాత చెప్పుకుందాం మాస్టర్స్. అంటే ఇక్కడ మొట్టమొదటి మనువు అనేది 26,000 సంవత్సరాల క్రితం నుంచి మొదలైంది. ఇప్పుడు మనం 7వ మనువు యొక్క పరిపాలనలో ఉన్నాం. అయితే ఇప్పుడు మనువు బ్రహ్మ ఎవరంటే, మనకి ప్రతి యుగానికి బ్రహ్మ, మనువు ఆ పోస్టులు అనేది దానికి తగిన వాళ్ళని ఎంపిక చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి బ్రహ్మ మనువుగా ఉండేది హనుమంతుల వారు. ఎందుకంటే హనుమానే మనకి ఛానలింగ్ మెసేజ్లో ఈ విషయాలు చెప్పడం జరిగింది. అంటే నేను తెలుసుకున్న విషయాలను మీకు షేర్ చేస్తున్నాను. ఇది మీకు ఎంతవరకు అర్థమవుతుందో అది మీరే అర్థం చేసుకోవాలి మాస్టర్స్. అంటే స్వయంభూ మనువు నుంచి వైవస్వత మనువు వరకు 7 మనువులు. ఇక్కడ వైవస్వత మనువు మనకి ఏదైతే 4,800 సంవత్సరాలకు పూర్వం మహాజల ప్రళయం వచ్చిందో దానికి ముందు నుంచి ఉన్నారు, దాని తర్వాత కూడా ఉన్నారు. అంటే ఈయన దాదాపు 1000 సంవత్సరాల వరకు జీవించారు. ఇప్పుడు మనం ఉన్న ఈ 3వ మానవ జాతి అంతా కూడా ఈ మనువుకు సంబంధించిన వాళ్ళే. ఈ వైవస్వత మనువుని బైబిల్ ఆది గ్రంథంలో నోవాహుగా చెప్పారు. మనకి మిర్దాదులో కూడా నోవాహు గురించి చెప్పారు. ఈ నోవాహు కథ అంతా కూడా టర్కీలో ఉన్న ఆల్టర్ పీక్ పర్వతాలు, దీన్ని ఆర్క్ అంటారు, అక్కడి నుంచి మొదలైంది. తన ఫ్యామిలీతో, తన 3 కొడుకులు, 3 కోడళ్ళు, తన భార్య. ఇక్కడి నుంచి మళ్ళీ మానవ జాతి అనేది మొదలైందని మనకి ఆది గ్రంథంలో అక్కడ చెప్పారు. ఇక్కడేమో మార్కండేయ పురాణంలో కానీ గరుడ పురాణంలో కానీ వైవస్వత మనువుగా చెప్పారు. అయితే ఇప్పుడు హనుమంతుల వారు బ్రహ్మగా మనువుగా ఉన్నారు అని మనకి ఛానలింగ్ మెసేజ్లో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే యుగాల గురించి. 10 యుగాలకి 10 అవతారాలు అంటే ఇక్కడ కల్కితో పూర్తి అవ్వాలి. ఈ కల్కి అవతారం ఎప్పుడు వచ్చిందంటే 2000 సంవత్సరాలకు పూర్వం, అంటే బుద్ధుడు తర్వాత వచ్చింది ఇది 10వ అవతారం. మరి అక్కడికి కలియుగం పూర్తయిపోవాలి. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా ఎక్స్ట్రాగా జరుగుతూ ఉంది. దీనికి నాకు మాస్టర్స్ నుంచి వచ్చిన మెసేజ్ ఏంటంటే, మనం ఒక వర్డ్ వాడుతుంటాం కొన్ని సందర్భాలు, డామిట్ కథ అడ్డం తిరిగింది అని. అంటే ఎక్కువగా గూఢాచారులుగా ఉన్న వాళ్ళు కానీ, సీక్రెట్ ఏజెంట్స్,
ఈ డిటెక్టివ్స్ ఒక్కొక్కసారి సీరియస్గానో ఫన్నీగానో వాడుతుంటారు ఈ వర్డ్. ఇది ఇచ్చారనమాట నాకు. అంటే ఇక్కడ ఏదో కథ అడ్డం తిరిగింది. అయితే మనం ఈ మధ్య ప్లీడియన్స్ మనకు ఒక మెసేజ్ మనం ఒక వీడియో చేసుకున్నాము. దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే మనకు సత్యయుగం రావాల్సింది, అంటే ఫ్రీడమ్ రావాల్సింది అని చెప్పారు కదా. అంటే దానికి దీనికి ఏదో కనెక్షన్ ఉందని నేను ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనకి క్రీస్తు పూర్వమే కలియుగం పూర్తయి సత్యయుగంలోకి మనం ప్రవేశించాలి. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే విశ్వచక్రానికి భూచక్రానికి మధ్యన కనెక్షన్ కట్ అయిపోయింది. అంటే మనం ఆల్రెడీ ఒకదాంతో ఒకటి అలైన్ అయి తిరుగుతూ ఉంటాం కదా. కానీ ఇక్కడ భూమి కంప్లీట్గా వాటితో కలిసి తిరగకుండా తనతో తానే తిరగడం మొదలైంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా రన్నింగ్ చేయాలంటే రోడ్డు మీద పరిగిస్తే వాళ్ళు ఎంతో కొంత దూరానికి వెళ్తారు. అదే ఒక జిమ్లో థ్రెడ్ మీల్ ఉంటుంది కదా, దాని మీద పరిగిస్తూ ఉంటే వాళ్ళు రన్ చేస్తూ ఉన్నా కూడా అక్కడే తిరుగుతారు వాళ్ళు. అంటే ముందుకు వెళ్ళరు, అక్కడే పరిగిస్తూ ఉంటారు. భూమి పరిస్థితి అలా అయిపోయింది. అంటే ఇప్పుడు మనకి బండికి ఎలా ఇరుసులు ఉంటాయో చక్రాలకి, ఆ ఇరుసు ఊడిపోయినప్పుడు, అంటే ఒక చక్రం తిరుగుతోంది, ఒక చక్రం తిరగలేదు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? అట్లా అయిపోయింది. అంటే విశ్వం కూడా భూమి వలన ముందుకు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. అందుకే ఇంటర్గలాక్టిక్ ఫెడరేషన్లో భూమిని పక్కకు తొలగించాలి అని డెసిషన్ తీసుకోవడం జరిగింది. కానీ అక్కడ నాయకుడైనటువంటి మోస్టీనియా అందుకు ఒప్పుకోలేదు. మనం ఎంతో కష్టపడి భూమిని క్రియేట్ చేసుకున్నాము. అంటే ఇక్కడ ఒక సామెత కూడా ఉద్భవించింది మాస్టర్స్, ఇంట్లో ఎలకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకుంటామా అని. అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం సామెతలు అంటే ఇష్టము, ఎక్కువగా వాడేదాన్ని కూడా. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి అర్థాలు నాకు అందించబడుతున్నాయి. అంటే ఇక్కడ ఎలుకలు అంటే ఎవరు? చీకటి శక్తులు. ఇక్కడ మన ఇల్లు లాంటి భూమి మీద వీళ్ళు ఉన్నప్పుడు భూమిని ఎలా మనం పోగొట్టుకుంటాము? ఆ ఎలుకలను పట్టి పడేయాలి కానీ, వాటిని ఏదో చేయాలి కానీ అని అర్థం. అయితే ఒకసారి పత్రి సార్ని ఒక మాస్టర్ అడిగారంట, సార్ అసలు మనం అంతా ఎందుకు ధ్యానం చేయాలి, జ్ఞాన ప్రచారాలు చేయాలి, ఈ శాకాహార ర్యాలీలు, పిరమిడ్ కట్టడాలు ఇవన్నీ ఎందుకు సార్, మనం ఎందుకు చేయాలి అంటే, అప్పుడు సార్ చెప్పిన సమాధానం ఏంటంటే, అంటే ఆ మాస్టరే స్వయంగా చెప్పారు, భూమిని ఉంచాలా దించాలా అనే స్థితిలో ఉందయ్యా, అందుకే మనం ఇవన్నీ చేస్తున్నాము అని చెప్పారంట. అంటే ఈ భూమిని మనం నిలబెట్టుకోవాలి. ఎంతో కష్టపడి కొన్ని కోట్ల బిలియన్ల సంవత్సరాల నుంచి మనం దీన్ని క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం నిలబెట్టుకోవాలి. ఇక్కడ ఎంతో జ్ఞానం ఉంది, సమస్త సృష్టికి సంబంధించిన ఎంతో సమాచారం ఇక్కడ ఉంది, దీన్ని మనం నిలబెట్టుకోవాలి అని చెప్పారంట. అయితే ఎప్పుడైతే ఇక్కడ ఈ చక్రం తిరగడం ఆగిపోయింది, అంటే స్ట్రక్ అయిపోయింది, ఎప్పటి నుంచో ఇది వీళ్ళ హ్యాండ్ ఓవర్లు ఉండేసరికి, అంటే ఒక తుప్పు పట్టింది ఎలా అయితే స్ట్రక్ అయిపోద్దో అలా స్ట్రక్ అయిపోయింది, తిరగడం ఆగిపోయింది. అందుకే పత్రిసారు భూమి మీదకి అంటే దశావతారాలు అయిపోయినా కూడా 11వ అవతారం కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా కూడా ఎక్స్ట్రా మాస్టర్స్. అయితే 2012 అనేది డెడ్ లైన్గా పెట్టుకొని రావడం జరిగింది. క్రీస్తు శకం నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన కార్యక్రమాలు ఇది ఒక ఎత్తు. ఇంకా ఇక్కడి నుంచి ఎంత స్టోరీ జరిగిందంటే అవన్నీ చెప్పుకోవాలంటే అది చాలా కథ ఉంది. ఇక్కడి నుంచి ఎవరెవరు జన్మలు తీసుకోవాలి, ఏమేం కార్యక్రమాలు చేయాలి, మనం గమనించినట్లయితే ఈ సమయంలో ఎక్కువగా అవధూతలుగా వచ్చిన వాళ్ళు కానీ, భక్తి మార్గంలో వచ్చిన వాళ్ళు కానీ, ఎన్నో సామెతలు, బుర్ర కథలు, హరికథల రూపంలో సత్యాన్ని అందించడము ఎన్నో జరిగాయి. అలా మనమంతా కూడా ఎన్నో జన్మలు తీసుకుంటా వచ్చాము. చివరికి
ఇప్పుడు ఈ చివరిసారిగా అందరం కలిసి ఒకేసారి జన్మలు తీసుకున్నాం, ఈ ఫైనల్ ఈ చివరి జన్మగా. ఎందుకంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క యుగ పురుషుడు, వాళ్ళకి కొంతమంది అనుచరులు జన్మలు తీసుకుంటూ రావడము ఇలా జరుగుతూ వచ్చింది. కానీ ఇది ఫైనల్ ఆపరేషన్ కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే భూమి మీద గొప్ప గొప్ప జన్మలు తీసుకొని భూమి కోసం ఎంతో వర్క్ చేసి, ఎంతో కృషి చేసి, ఎన్నో బాధలు కష్టాలు పడి, ఎంతో ప్రాణ త్యాగాలు చేసిన వీరులు కావచ్చు, ఇలా తత్వవేత్తలు కావచ్చు, భక్తి మార్గంలో వచ్చిన వాళ్ళు, అవధూతలుగా వచ్చిన వాళ్ళు, సైంటిస్టులుగా వచ్చిన వాళ్ళు, ఈ ప్రవక్తలు, ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కలిసి ఒకే జన్మలు తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది మాస్టర్స్. అటువంటి గొప్ప గొప్ప వాళ్ళల్లో మనం కూడా ఉన్నాము. దివ్యాత్మ స్వరూపులమైన మనము ఇప్పుడు ఈ సాధారణ మానవ దేహాలను ధరించింది ఇక్కడ ఏదో నేర్చుకోవాలనో, లేక మన స్వీయ కళ్యాణం కోసమో, లేదా మన ఎన్లైట్మెంట్ కోసమో కాదు మాస్టర్స్. మనము లోక కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం ఇక్కడ ఇప్పుడు ఈ అద్భుతమైన జన్మలు తీసుకున్నాం. కానీ మనం ఈ మాయ వలన మన గతాన్ని మనం మర్చిపోయాము. అందుకే ఈ ధ్యానం, జ్ఞానం ద్వారా మళ్ళీ తిరిగి మన గతాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఒక టీచర్ ట్రైనింగ్లో ఉన్నాం. మనం ధ్యానం చేస్తున్నామంటే మన కోసం కాదు, మన జ్ఞానాన్ని స్వీకరిస్తున్నామంటే మన కోసం కాదు. రాబోయే రోజుల్లో మన ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరగబోతున్నాయి. అందుకు మనం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాం. అందుకే మనమంతా దివ్య మానవులం. ముందు మనమంతా మేల్కొని మన దైవ చైతన్యంతో మనం కనెక్ట్ అయిపోయిన తర్వాత సాధారణ మానవులందరినీ మనం అవేకన్ చేయాలి. అయితే ఇప్పుడు ఈ భూమికి ఉన్న చక్రము, విశ్వానికి ఉన్న చక్రము రెండింటినీ సరిగా వర్క్ చేసేలాగా చేయడానికే పత్రిసారు భూమి మీద జన్మ తీసుకున్నారు. అలాగే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయాగాలు, ధ్యాన మహాయజ్ఞాలు ఇవన్నీ కూడా ఇందుకే చేశారు మాస్టర్స్. ముందు సారు ధ్యాన మహాచక్రాలు చేశారు. దానివల్ల ఏమైందంటే ఏదైతే ఈ భూమికి ఉన్న చక్రానికి ఉన్న ఆ తుప్పు అంతా వదిలి అది శుద్ధి అవడం జరిగింది. అంటే చూడండి, ఇక్కడ మన సామూహిక ధ్యానం, మన ముందు వాళ్ళు మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసిన సామూహిక ధ్యానం వలన ఈ చక్రం అనేది శుద్ధి అయ్యి ఆ తుప్పు అంతా కూడా వదిలించడం జరిగింది. అందుకే చాలామంది మహావతార్ బాబాజీ గుహకెళ్ళి ధ్యానం చేశారు. ఎందుకంటే ఆ చక్రం అనేది ఆ గుహ కిందే ఉంది. ఈ భూమి యొక్క చక్రానికి, ఆ విశ్వానికి ఉన్న చక్రానికి లింక్ అనేది అక్కడే ఉంది. అందుకే చాలామంది అక్కడికి వెళ్ళి ధ్యానం చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ధ్యానం చేసినా మన ఏంజల్స్ కానీ, మాస్టర్స్ కానీ ఆ యొక్క ఎనర్జీని రిసీవ్ చేసుకొని పాత్రలో నింపుకొని ఇటువంటి వాటికి ఉపయోగిస్తారు. ఇప్పటికీ అలాగే చేస్తున్నారన్నమాట. ఆ తర్వాత సారు ధ్యాన మహాయజ్ఞాలు పెట్టించారు. దానివల్ల ఏమైందంటే రెండింటికి లింక్ కుదరడం జరిగిందంటే ఈ యజ్ఞం ద్వారా ఆ నెగిటివిటీ అంతా పోయి రెండింటి మధ్య కనెక్షన్ అనేది కుదరడం జరిగింది. తర్వాత ధ్యాన మహాయాగాలు, తర్వాత మహిళా ధ్యాన మహాచక్రాలు, ఇప్పుడు పత్రిచి మహిళా ధ్యాన మహాచక్రాలు, యాగాలు ఇలా సార్ పెట్టుకుంటూ వచ్చారు. ఇలా సామూహిక ధ్యానాల ద్వారా మన ద్వారా ఎంతో వర్క్ అనేది జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఇక్కడ ఈ చక్రం తిరగడం ఇదంతా కూడా శుద్ధి అవ్వడం జరిగిందో అప్పుడు పత్రిసారు బాడీ వెకేట్ చేసి మళ్ళీ పైలోకాలు వెళ్ళి మళ్ళీ ఆ చక్రాన్ని మళ్ళీ అంటే ఆ విశ్వ చక్రాన్ని మళ్ళీ ఈ భూమికి రెండిటికి కనెక్షను అంటే సరిగ్గా ఏర్పడేలాగా చేయడం జరిగింది. అంటే ఎప్పటికీ ఇంకా ఇది విడిపోకుండా
ఎంతో స్ట్రాంగ్గా పక్కడ్బందీగా రెండింటి మధ్య ఆ కనెక్షన్ అనేది ఏర్పరచడం జరిగింది. అందుకే పత్రిసారి ఎందుకు హడావిడిగా బాడీ వెకేట్ చేశారంటే దానికి 3 కారణాలు ఉన్నాయి మాస్టర్స్. అండ్ నాకు తెలిసిన వరకు, నేను తెలుసుకున్న వరకు, ఒకటి 2018లో డార్క్ ఫోర్స్కి లైట్ ఫోర్స్కి యుద్ధం జరిగింది. మనందరికీ తెలుసు ఆర్కేంజల్ మైకేలే ఇక్కడ మన లైట్ ఫోర్స్కి లీడర్. ఎప్పుడైతే ఈ యుద్ధంలో డార్క్ ఫోర్సే గెలిచారు, అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే అంటే వాళ్ళ మధ్య ఒప్పందం ఏంటంటే పత్రిసారి భూమిని వదిలిపెట్టి వెళ్ళాలి, అప్పుడు మేము కూడా మీరు చెప్పినట్టు వింటాం. అయితే అప్పుడు భూమాత ఏం చెప్పిందంటే మీరు ఎట్టైనా చేసుకోండి, నా పని నేను చేసుకుంటానని. అప్పటి నుంచి భూమాత తన లోపల శుద్ధీకరణ ప్రక్రియ చేసుకోవడం మొదలుపెట్టింది 2018 నుంచి. అయితే లోపల ఎంతో నెగిటివిటీ ఉంది, అదంతా కూడా విషవాయువుల రూపంలో శుద్ధీకరణ చేసేటప్పుడు బయటకే వస్తుంది. అప్పుడు సార్ ఏం చేశారంటే ఆ విషవాయువులు భూమి మీద కానొస్తే ఈ మానవులు కానీ జీవజాతులు కానీ అన్నీ అతలాకుతలం అయిపోతాయి. అందువల్ల సార్ ఏం చేశారంటే ఈ నెగిటివిటీ అంతా తన లోపలికి తీసుకోవడం జరిగింది. అందువల్ల సార్ యొక్క బాడీ అనేది అలా కుంచుకుపోతూ వచ్చింది 2022 వరకు. ఎప్పుడైతే భూమాత తనని తాను శుద్ధిపరుచుకొని బయటికి వచ్చిందో ఫ్రెష్గా, అప్పుడు పత్రిసారి మళ్ళీ తనను తాను రీయాక్టివేట్ చేసుకుంటారు అనుకున్నారు. కానీ ఇక్కడ డార్క్ ఫోర్స్కి మాట ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ప్రధానమైన విషయము, మన ప్రజ్ఞాత్మలన్నీ కూడా ఒక చోట ఉంటాయి. వీటన్నిటిని కూడా బ్రదర్హుడ్ అంటారు. వైట్ బ్రదర్హుడ్ అంటే మన మొత్తం అన్ని ఆత్మల సమూహం అంతా కూడా ఓరియన్ స్టార్ సిస్టంలో ఒక చోట భద్రంగా ఉంటారు. అక్కడ ఎంతోమంది ఏంజల్స్ కాపలా కాస్తుంటారు. కానీ వీళ్ళంతా కూడా అగ్ని కూడా అంచులకు రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ధ్యాన స్థితిలో ఉంటారు. మనమంతా అవేకన్ అయ్యే వరకు కూడా, మనం ఎప్పుడైతే అవేకన్ అవుతామో ఇక్కడ, అప్పుడు మన హైయర్ సెల్ఫ్తో మనకి కనెక్షన్ కుదురుతుంది. అప్పటి వరకు వాళ్ళంతా ధ్యాన స్థితిలో ఉంటారు. ఇవన్నీ కూడా అగ్నిగోడలో పడితే చల్ల చెదురైపోతాయి. అందువల్ల ఈ 3 కారణాల వల్ల సారు హడావిడిగా బాడీ వెకేట్ చేసి వెళ్ళడం జరిగింది. అయితే ఇవన్నీ ఎందుకు నాతో ఈరోజు మాస్టర్స్ చెప్పిస్తున్నారని నాకు ఆలోచిస్తానే నేను ఈ వీడియో చేస్తున్నాను. మాస్టర్స్ ఎందుకు కూర్చోబెట్టారో, ఎందుకు చెప్పిస్తున్నారో నేను ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఇది ఎక్కడ మొదలైందో ఎక్కడ ఎండ్ అయిందో కూడా అర్థం కావట్లేదు. ఎనీవే, ఐ యామ్ జస్ట్ మీడియేటర్. నా ద్వారా ఈ జ్ఞానాన్ని ఇప్పుడు మాస్టర్స్ అందిస్తున్నారు. అయితే మీకు ఎంతవరకు అర్థమైందో మరి. అయితే ఫైనల్గా నేను ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను మాస్టర్స్. ఇది నాకైతే 2 రోజులు తెగ నవ్వు వస్తుంది. మనం ముందు వీడియోలో రుద్రుడి గురించి చెప్పుకున్నాం కదా. ఈ రుద్రుడి గురించి మనకి రివీల్ చేసింది వారాహి అమ్మే. పైలోకాల్లో ఒక రుద్రుడు అనే ఒక త్రినేత్రం ఉంది. అంటే మీకు తెలియని ఒక రహస్య నేత్రం ఉంది అని చెప్పడం జరిగింది. ఆ రుద్రుడే మనకి ఇక్కడ ఈ విశ్వానికి మనకి పెద్ద మనిషిగా రావడం కూడా జరిగింది కదా. అయితే నాకు వచ్చిన ఫన్నీ డౌట్ ఏంటంటే ఈ లాజికల్ మైండ్తో, అయితే రుద్రుడు ఆ విశ్వానికి పురుష చైతన్యం కదా, మరి అక్కడ స్త్రీ చైతన్యం కూడా ఉంది కదా. మరి ఇక్కడికి వచ్చి పరాశక్తికి తన చైతన్యంలో సగభాగం ఇస్తే ఆ స్త్రీ చైతన్యం ఒప్పుకునిందా? ఇక్కడ కుక్కల గోల మామూలుగా లేదు మాస్టర్స్. ఆ స్త్రీ చైతన్యం ఒప్పుకుందా అంటే దానికి మాస్టర్స్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఎందుకు ఒప్పుకుంటుంది, ఆగభాగం చేసి వచ్చి నెత్తి మీద కూర్చుంది గంగలాగానే. ఇది నాకు చాలా ఫన్నీగా అనిపించింది. ఆ తర్వాత నేను వీడియో పోస్ట్ చేశాను కదా, అప్పుడు నాకు ఎవరైతే సెక్యూరిటీగా ఉన్నారో, నాకు సహాయకులుగా ఉన్నారు కదా కొంతమంది ఏంజల్స్, వాళ్ళల్లో మహేష్ అనే మాస్టర్ చెప్తున్నారు, ఇక్కడ ఏదైనా ఒక
కాస్ట్లీ కాఫీ షాప్ ఉంటే చూడండి, మనందరం వెళ్ళి సెలబ్రేషన్ చేసుకుందాం. అది చాలా నవ్వు వస్తుంది. అంటే